ఈరోజు వచ్చేసి టమాటా ఆనియన్ కర్రీ. టమాటాలు ముందుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ సేమ్, ఆనియన్ కూడా సేమ్. టమాటాలు అయితే ఎన్ని తీసుకున్నాము, ఆనియన్ కూడా అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ముందుగా ఇలా గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. నిమిషం పాటు మూత పెట్టేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలర్ మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్మెల్ ముందుగా కట్ చేసిన టమాటాలు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా సాల్ట్ వేసుకుంటాం. ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. మీరు టేస్ట్ సరిపడా మీరు వేసుకోండి. ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కలుపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది.